అమ్మా, నా డ్రాయింగ్ ఎలా ఉందో చూడమ్మా. ఇక్కడే పెట్టానే. నేను రాసిన లెటర్ ఇంతలోనే ఏమైంది? ఇక్కడే పెట్టానే. ఏమైపోయింది? ఎలా మాయమవుతుంది? ఎవరైనా రూమ్కి వచ్చి లెటర్ తీసుకెళ్లారా? భగవంతుడా, ఆయన దాచిన నిజాన్ని మనసులో పెట్టుకోలేక లెటర్లో రాస్తే ఇప్పుడు అది కనిపించకుండా పోయింది. ఇప్పుడేం చేయాలి? ఏమైపోయింది? అయ్యో, అత్తయ్య కానీ వదిన కానీ నా రూమ్లోకి వచ్చి లెటర్ చూసుంటారా? వెళ్ళి అడిగితే తెలుస్తుంది కదా. ఆ లెటర్ చూసిన మరుక్షణం నిజం మొత్తం బయటపడిపోతుంది. అయ్యో, లేదు, జరిగేదంతా మన మంచికే అంటారు కదా. ఇది కూడా అలాంటిదే. నాకు వీళ్ళకి నిజం చెప్పే ధైర్యం లేదు. ఆ నిజాన్ని ఎలా చెప్పాలా అని కంగారు పడ్డాను. ఇప్పుడు ఆ లెటర్ వదిన కానీ అత్తయ్య కానీ చూస్తేనే మంచిది కదా. అప్పుడు వాళ్ళకి నిజం తెలిసిపోతుంది కదా. ఎండ్ ఆఫ్ ది డే అందరూ నిజం తెలుసుకోవడమే ఇంపార్టెంట్. ఎస్, ఇదే కరెక్ట్. ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా. అదేదో ఈరోజు జరుగుతుంది. నిజం ఎంత త్వరగా తెలిస్తే అంత మంచిది. అప్పుడు నా మనసు కుదుట పడుతుంది. ఇందులో కంగారు పడాల్సిందేమీ లేదు. నిజం బయటపడ్డానికి భగవంతుడు ఈ విధంగా దారి చూపించాడు. అయ్యో, బాస్ ఫోన్ చేస్తున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? ఇన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళలేదు కదా. బాస్ అడిగితే ఏం చెప్పాలి? గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. ఈ గుడ్ ఈవినింగ్లు తర్వాత అసలు ఆఫీస్కి ఎందుకు రావట్లేదు? అది సార్, కొంచెం ఆరోగ్యం బాగలేదు. హాస్పిటల్కి వెళ్ళాను సార్. అలా అని చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నావా? ఎన్ని రోజులైంది? కనీసం ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేద్దామన్న కామన్ సెన్స్ కూడా లేదా? సారీ సార్, గుర్తు రాలేదు. ఈ సారీలు పూరీలు నాకేమొద్దు. కార్తిక్ సార్ ఇంకా 10 ఫిల్టర్లు ఆర్డర్ తీసుకుంటానని చెప్పారు. మళ్ళీ ఫోన్ చేయలేదేంటి? ఆర్డర్ కన్ఫర్మ్ అయిందా? లేదు సార్, ఆర్డర్ క్యాన్సిల్ అయింది. అతను మన దగ్గర కొత్తగా ఏ ఆర్డర్ తీసుకోవట్లేదు. ఏం మాట్లాడుతున్నావమ్మా? అది ఎంత పెద్ద ఆర్డర్. దానివల్ల మన కంపెనీకి ఎంత ప్రాఫిట్ ఆలోచించావా? ఆలోచించాను సార్. అతను మంచివాడు కాదు. అతని వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నాతో మిస్బిహేవ్ చేశాడు సార్. అలాంటి వాళ్ళతో కాకుండా మంచి వాళ్ళతో డీల్ చేద్దాం. ఏం చేశాడమ్మా వాడు? ఒక్క మాట నాతో చెప్పకపోయావా? అసలు ఏం జరిగింది? అదంతా ఒక పెద్ద కథ సార్. అతను ఒక క్రిమినల్. ఆడవాళ్ళని బ్లాక్మెయిల్ చేసి తన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాడు. నేను అతని మీద కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు జైల్లో ఉన్నాడు సార్. నాకు కొంచెం భయంగా ఉంది. ఇదంతా మీతో చెప్పాలనుకున్నాను కానీ కుదరలేదు సార్. విషయం తెలియక నీ మీద కోపడ్డాను.
నన్ను క్షమించమ్మా. సేల్స్ ఎగ్జిక్యూటివ్ అన్నాక ఇలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు ఫేస్ చేయాల్సి వస్తుంది. అవేవి మనసులో పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు. ఆఫీస్కి వస్తున్నావో లేదో ఇన్ఫార్మ్ చేయి. టేక్ కేర్. ఓకే సార్.